వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మన దగ్గర మన స్టూడెంట్ ఉన్నారు జయకృష్ణ గారు. మన దగ్గర సి లాంగ్వేజ్ కోర్స్ కంప్లీట్ చేశారు. సో మన కోర్స్ గురించి ఆయన రివ్యూ ఎలా ఇస్తారో ఆయన మాటల్లో విందాం. హాయ్ జయకృష్ణ గారు. హాయ్ సార్. సో మీరు మన సి లాంగ్వేజ్ కోర్స్ నేర్చుకున్నారు కదా. సో మీరు చెప్పండి మన కోర్స్ ఎలా అనిపించింది, అసలు ఫస్ట్ మీరు ఎలా ఏ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి స్టార్ట్ చేసి మీరు చెప్పండి. సార్ మై నేమ్ ఇస్ జయకృష్ణ. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు యా పైథాన్ లైఫ్ చూసి ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి దాంట్లో జాయిన్ అయ్యి కోర్సు బాగా చెప్తుంటే జాయిన్ అయ్యాను సార్. డౌట్స్ కూడా బాగా క్లారిఫై చేస్తున్నారు. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళా వీడియో రికార్డ్ చేసి మన టెలిగ్రామ్ లింక్ ద్వారా షేర్ చేస్తున్నారు. అలాగే నోట్స్ కూడా పీడిఎఫ్ ద్వారా టెలిగ్రామ్ లో పంపిస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళా నెక్స్ట్ టైం చూసుకోనికి కూడా అవకాశం ఉంది. ఓకే, మీ డౌట్స్ అయితే సాల్వ్ అయ్యండి. అడిగినప్పుడు నేను డౌట్స్ అయితే సాల్వ్ అయ్యాయి. సార్ అడిగినప్పుడు డౌట్స్ సాల్వ్ చేస్తున్నారు. ఓకే, మనం ఇక్కడ మొత్తం ప్రాక్టికల్ గా నేర్చుకున్నామా? ఎలా నేర్చుకున్నాం మనం మొత్తం? ప్రాక్టికల్ గానే సార్. ఇక్కడ లైవ్ లో డౌట్ ఉన్నా కూడా అక్కడనే సాల్వ్ చేసి రెక్టిఫై చేస్తున్నారు. ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా. ఓకే, ఇప్పుడు మీరు సి లాంగ్వేజ్ లో ఒక కోడ్ చూస్తే మీకు అర్థమవుతుందా ఏ లైన్ ఎందుకోసం వచ్చింది అనేది అర్థమవుతుందండి? అర్థమవుతుంది సార్. ఓకే, మనకు క్లియర్ గా ఇప్పుడు మీకు ఒక కోడ్ లైక్ ఏ చూపించినా కూడా మీకు అర్థమవుతుంది. సో ఇంతకు ముందు కంటే మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా అండి? లైక్ సి లాంగ్వేజ్ కంటే ఇంతకు ముందు తెలుసా మీకు సి లాంగ్వేజ్ ఇంతకు ముందు? తెలుసు సార్. ఆల్రెడీ ఫస్ట్ సెమ్ లో అయిపోయింది. ఇప్పుడు ఇన్నందుకు ఫస్ట్ సెమ్ కొద్ది ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది సార్. రెండోసారి ఇన్నందుకు అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా బాగా తెలిసిందా? తెలిసింది సార్. ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి అన్ని. ఓకే, టాస్క్ ఇచ్చామా మనం బాగా? టాపిక్ టాస్క్ కూడా డైలీ సార్. డైలీ 5, 3 ఇయర్స్ 7 అంటే ఆ డైలీ టాస్క్ చేసి మళ్ళా పోస్ట్ చేస్తుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళా కింద మెన్షన్ చేసి మా కింద బాగా అర్థమవుతుంది ఏం తప్పు చేస్తుంది. ఓకే, ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? మనం ఇప్పటివరకు నేర్చుకున్న టాపిక్స్ పైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదండి? సార్. ఓకే ఓకే. సో చివరగా మీకు మన కోర్స్ గురించి ఏమనిపించిందో ఒక మాటలో చెప్పేయండి, మనం ఏంటి చేద్దాం. లైక్ మీరు రివ్యూ చెప్పేయండి మన కోర్స్ గురించి. ఎవరికైనా సజెస్ట్ చేస్తారా కోర్స్ ఎలా అనిపించింది? అసలు ఎలాంటి బేసిక్స్ లేకపోయినా బేసిక్స్ నేర్పిస్తామా మనం ఇక్కడ? సార్ ఫస్ట్ బేసిక్స్ వాట్ ఇస్ కంప్యూటర్ నేర్పించి ఒక చిన్న దాని పట్ల నేర్పిస్తున్నారు. బాగా అర్థం చేసుకోగలుగుతాం. బాగా ఫస్ట్ నుంచి చెప్పారు. కోర్సు బాగా అర్థమైంది. యా, థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. సో ఇదండి మన చూడండి జయకృష్ణ గారి మాటల్లోనే మనం విన్నాం మన కోర్స్ ఎలా అనిపించిందో అనేది. సో ఎవరైతే అసలు ఎలాంటి బేసిక్స్ లేకపోయినా ఆల్రెడీ సి లాంగ్వేజ్ అసలు ఐడియా లేకపోయినా కూడా మనం కంప్యూటర్ బేసిక్స్ నుంచి సి లాంగ్వేజ్ వరకు మనం మొత్తం కూడా నేర్పిస్తాం మన కోర్సులో. సో మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ మాటల్లోనే మనం విన్నామండి. థ్యాంక్ యూ జయకృష్ణ గారు. యా, థ్యాంక్ యూ అండి అందరికీ.